నమస్కారం. నా పేరు అయ్యడ సోమేశ్వర సుబ్రహ్మణ్యం. ఈరోజు మన కవిత ఈరోజు మనం వచ్చిన కవిత ఊరికి ఉపకారి. ఊరికి ఉపకారి. గోదావరి జిల్లాలో పర్యటించే వారికి గుర్రమెక్కి కూర్చుని ఆంగ్లేయుడి శిలావిగ్రహాలు కొన్ని దర్శనమిస్తాయి. మన గోదావరి జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అనమాట. గుర్రం మీద ప్రతిమలు రాతివే కావచ్చు, కానీ గోదావరిలో గుండెల్లో మాత్రం సజీవంగా కొలువు తీరాయి. గుర్రం మీద ప్రతిమలు రాతివే కావచ్చు, కానీ గోదావరిలో గుండెల్లో మొత్తం సజీవంగా కొలువు తీరాయి. మా తరతరాలకు అన్నమసిగిన తాతం నీవేరా, నీవు లేక ఈ అన్నపూర్ణ ఒక నిండుసున్న కదరా అంటూ ఎదలను తెలిపే జ్ఞాపకాలవి. అవేంటి? మా తరతరాలకు అన్నమసిగిన తాతం నీవేరా, నీవు లేక ఈ అన్నపూర్ణ ఒక నిండుసున్న కదరా అంటూ ఎదలను తెలిపే జ్ఞాపకాలవి. ఆ నీటి జలం పేరు ఎవరో కాదు, సర్ ఆర్థర్ కాటన్. ఎవరైనా వెళ్ళి ఆర్థర్ ఎవరని అడిగితే చైతన్యం ముద్దను చూపిస్తాం. ఆర్థర్ కాటన్ ఎవరని అంటే చైతన్యం అన్నం ముద్ద చూపిస్తాం. మనం అర్జున్ ఇచ్చేట అమరులతో సరిపోలుస్తాం. మన అర్జున్ దేవతలు సమర్పించేటప్పుడు అమరులతో సరిపోలు దానికి పోలికి చూపిస్తాం. ఎవరిని? సర్ ఆర్థర్ కాటన్ అంటారు అక్కడ. ఎందుకంటే కాటన్ ద్వారా వారి పాలిట భగీరథుడు, కాటన్ ద్వారా వారి పాలిట భగీరథుడు అన్నమాట. ఎందుకు? ఎన్నో కొన్ని వేల ఎకరాలకు ఉన్నాయి, కానీ ఏంటి కరువు కాటుకాలుతుంది కదా. పక్కన గోదావరిని కానీ వీళ్ళు నీటి చుక్క అందట్లేదు. దానికి వారిది కట్టి కొన్ని వేల క్యూసెక్కుల సముద్రం పాలించండి, దాన్ని అరికట్టి కొన్ని లక్షల ఎకరాలని సస్యశ్యామం చేసిన దీశాగైన అది బతుకంటే ఒక కాటన్ది. ఒక్క డొక్కా సీతమ్మది అని అక్కడ నానండి అంటే డొక్కా సీతమ్మ గారు కొన్ని వేల మందికి వర్ణ వివక్షత లేకుండా రాత్రి పగలు అక్కడ అన్నదానం చేసి మహా మనిషి ఆవిడ. వారి పరోపకార బుద్ధి అందుకు బలమైన కారణం. ఇప్పటికీ మనం తలుచుకుంటాం. ఎందుకు? వాళ్ళ దౌత్యం, వాళ్ళు చేసిన ఉపకారాలతోనే. రఘువంశంలో జగాయ యోగవాసితుల్లోని పరిపూర్ణ కాలుష్య శ్లోకాలే కాదు, ఆధునిక సాహిత్యం సేవతో పరోపకార బుద్ధికి నీరాజాలు పట్టింది. రఘువంశ మహాకావ్యంలో ఒక శ్లోకం త్యాగాయ యోగవాసితుల్లో కూడా పరోపకారిణ్య శ్లోకాలే కాదు, ఆధునిక సాహిత్యంలో కూడా పరోపకార బుద్ధికి నీరాజనాలు పట్టింది, జేజేళ్ళు కొట్టింది. అటువంటి వాటిలో చర్చపట్లో చోటుకెక్కింది. అత్యయిక స్థితి రోజుల్లో ఆపరణల సంరక్షణ కోసం ఆరాటపడిన జయప్రకాష్ నారాయణను పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశాందని లోకనాయక కవితలో ఘనంగా కీర్తించారు ప్రజాకవి కాళోజీ. అంతకంటే మనిషి మనుగడక దంగతి ఏముంటుంది? పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశాన్ని. పుట్టడం చావడం అవుతుంది, కానీ బ్రతుకంతా దేశానికి దారిపోసాడు. అలా ఆయన ఎవరు? ప్రజాకవి కాళోజీ కీర్తించారు జయప్రకాష్ నారాయణ గురించి. మరణించిన తరబడి జీవించాలనుకుంటే ప్రజల నాలుకలపై నిలిచిపోయే రచనలైనా చేయాలి. మనం మరణించినా కూడా మనం పేరు తలుచుకోవాలి. అన్ని ఎలా మనం ఏమన్నా మంచి పని చేయాలి, ఏమన్నా మంచి రచన చేయాలి, అట్లా అనమాట. ప్రజల రచనలోకి ఎక్కే పనులైనా చేయాలి. ప్రజల మనసులోకి ఎక్కే రచనలు. సత్పురుషుల స్వప్రయోజనం సైతం పరోపకారానికి ఆరాటపడతారు. సత్పురుషులు స్వప్రయోజనం సైతం విస్తరించి పరోపకారానికి ఆరాటపడతారు. తమ అర్థంబ చేయించి కూర్చరు ప్రార్థంబు ఉత్తములు అన్నాడు భర్తహరి. ఏమన్నాడు? తమ అర్థంబ చేయించి కూర్చరు పదార్థంబు ఉత్తములు అన్నాడు భర్తహరి. వృత్తి పుణ్యాన్ని లోకానికి మేలు చేస్తా అంటూ లోకలు ఎవరైనా లంచమిచ్చారన్నా మేగులు పుష్కలంగా నిలుస్తున్నాడు. ఉత్త పుణ్యానికి లోకానికి మేలు చేస్తున్నారంటూ లోకలు ఎవరైనా లంచమిచ్చారన్నా మేగులు పుష్కలంగా నిలుస్తున్నాడు. వాణిదేవుడు ఎందుకు నిలుస్తున్నాడు? మేగుడు మనం ఏమైనా లంచాలు ఇచ్చాం లేదే, కానీ ఆయన మనకు పరోపకార బుద్ధి అని గొప్ప వాళ్ళు చెప్పారు. సత్పురుషుల సహజ లక్షణం అది. సాయపడే బుద్ధి దేహానికి నిజమైన అలంకారం అంటారు కవులు. ఉపకారం అనేసరికల్లా ఊళ్ళోంచి పారిపోయేవారు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఉపకారాన్ని మానేసరికి పారిపోతూ ఉంటారు. అలాంటి వారిని ఉడుము ఉండదే నూరెండును పడి ఉండదే పేర్మి పాము 10 నూరెండును మడుపున కొక్కెర
ఉండేది అంటూ వెక్కిరించారు బద్దెన కవి. ఇలా పురుషార్థములు కావలే సుమతి అని హితవు పలికారు. పరోపకారం అంటే దేవుడు ఇష్టపడే మనుషుల స్వభావం అన్నమాట. ఉరుము ఉడుముందే నూరేండును పై ఉంటుందే పేరు మీ పాము 15 ఉండు. పాము ఎవరు కొండ చెడు ఉంటుంది. మణుమణ కొక్కెర ఎవరు కొక్కెరంటే కొంగ ఉంటేనే అంటూ వెక్కిరించారు ఎవరు బద్దెన కవి. ఇలా పురుషార్థ కావలే సుమతి. ఇలా అంటే భూమిపై అనమాట. అలా బతికే లాభం. లోకంలో చాలామంది దాన్ని గుర్తించారు. లోకంలో చాలామంది వాటిని గుర్తించారు అన్నమాట. సుదక్షిణాపర్యం కావ్యంలో తనువు పని ఎంత, ధర ఎంత, మీ బతుకి విలువెంత చెప్పగలరా అని అన్నయ్య కవి ప్రశ్న చాలామంది దగ్గర జవాబు దొరకని ప్రశ్నలు అన్నమాట. ఏంటివి? తనువు పని ఎంత, ధర ఎంత, మీ బతుక్కి విలువెంత చెప్పగలరా. ఆ తర్వాత జనాభా ఎక్కువైనా వారి మధ్యలోనే ఊరి బాగు కోసం తాపత్రయవాడు ఉత్తములు కొంతమంది ఉంటారు. అలా నోటికో కొట్టుకో కొంతమంది ఉంటారు. ఏంటి ఊరి బాగు కోసం చాలా పాటుపడేవారు. వారిని విశ్వేతక్రములు అన్నారు ఎలుకొచ్చి బాలసరస్వతి. విశ్వేతక్రములు అంటే ఊరి ఉపకారులు అన్నమాట. ఒక గ్రామం దుస్థితి చూసి మన ప్రజాకవి గోరేటి వెంకన్న తన బాణలో చెప్పారు. మడుగులన్నీ అడుగంటిపోయినవి, వాగుల వంకలు ఎండిపోయినవి, గురిక నీళ్ళకు దిక్కు లేకపోయే నా పల్లెలోన గీతం గుర్తొస్తుంది అన్నమాట. ఆ గీతం గుర్తొస్తుంది. పల్లెలకు ఏం వాడు ఊళ్ళో ఉండి ఏం పని చేయకపోతే మడుగులన్నీ అడుగంటిపోయాయి, వాగుల వంకలు ఎండిపోయినాయి, గురిక నీళ్ళకు దిక్కు లేకపోయాయి, నా పల్లెలోన గీతం గుర్తొస్తుంది. గొంతు జీరబోతుంది. తన ఊరి కష్టం గాయకుడు గొంతుకుడు బొంగురుపోయినప్పుడు నిప్పుల కంఠం ఒకటి పాట అందుకుంటుంది. అంటే గాయకుడు కూడా కంఠం బొంగురిపోతే అప్పుడు నిప్పుల కంఠం ఒకటి అందుకుంటుంది అంటారు ఎవరు? కవి అమ్మంగి వేణుగోపాల్. ఈ విలక్షణ స్వరానికి సకల జండు అని పేరు పెడతాం. ఇటువంటి విలక్షణ స్వరానికి సకల జండు అని ఉంటాం అన్నమాట. ఆయన అటువంటి వారు ముందు వెళ్తుంటే ఊరంతా ఆయన వెనక ఉండాలి. ఎవరు అటువంటి వారిని దీపదారి అని చెప్పుకుంటాం. దీపదారి అంటే దీపం అని అనమాట. ఊరంతా ఆయన వెనక నడవాలి. ధన్యవాదాలు.